ఆపరేషన్ కగార్ అంటే గిరిజనులు అంతం చేయడమేనన్నారు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్. ఎన్కౌంటర్లతో కేంద్రం గిరిజనులను భయపెడుతోందన్నారు. ఖరేగుట్ట ఆపరేషన్ పై ఖమ్మంలో సేవాలాల్ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. 5-6 వేల మంది పోలీసులు కర్రేగుట్టను చుట్టారన్నారు. మావోయిస్టుల మాటున ఆదివాసీలను చంపటం దుర్మార్గమని విమర్శించారు. అడవి నుంచి ఆదివాసీలను వెళ్లగొడుతున్నారన్నారు. ఇకనైనా కేంద్రం ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అమాయకపు ఆదివాసీ పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి కర్రిగుట్ట అడవుల్లో దాదాపుగా 2500-3000 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలా కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ దళాలని, పోలీస్ యంత్రాంగాలని, అనేక కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ పోలీసుల్ని కర్రిగుట్ట చుట్టూ రౌండప్ చేసి దాదాపుగా 5-6 వేల మంది పోలీసు వాళ్ళు ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాన్ని వాళ్ళ గుప్పెట్లోకి పెట్టుకున్నారు. ఆదివాసీ బిడ్డల్ని చంపే దాంట్లో పేరులో భాగంగానే కగార్ అనేటటువంటిది పెట్టి ఎన్కౌంటర్ల పేరుతో చంపుతా ఉన్నారు. దాన్ని సేవాలాల్ సేనగా, బుద్ధిజీవులుగా నిరసిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆదానీ అంబానీలకు వేల ఎకరాల, లక్షల ఎకరాల అటవీ భూముల్ని అప్పచెప్పే దాంట్లో భాగంగా ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చినారు. దానికి ఒక టార్గెట్ పెట్టుకొని ఇవాళ కేంద్ర హోంమంత్రి చెప్తా ఉంటాడు 2026 పలానా తారీఖు కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తానని చెప్పనేటటువంటి ప్రకటన ఇందులో భాగమే. అమాయకపు ఆదివాసీ బిడ్డల్ని చంపుతా ఉన్నారు. నక్సలైట్ల పేరుతో ఇవాళ మావోయిస్టు పార్టీ బుద్ధిజీవులు, మేధావులు, పౌర సంఘాలకు సంబంధించినటువంటి వాళ్లతో ఇప్పటికే ప్రభుత్వానికి ఒక మెసేజ్ని పాస్ చేసింది. మేము శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పని ఇవాళ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇవాళ మేధావి వర్గం ఆలోచించాలా, బుద్ధిజీవులు ఆలోచించాలా, పౌర సమూహాలు ఆలోచించాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలా. అమాయకపు ఆదివాసీ బిడ్డల్ని నక్సలైట్ల పేర్లతోని చంపడాన్ని నిరసించాలా.